చేసినటువంటి ఎంపీటీసీలకి, జెడ్పీటీసీలకి, కౌన్సిలర్లకి, మాజీ సర్పంచ్లకి, ఈరోజు దసరా నవరాత్రి శుభాకాంక్షలు. అందరూ కూడా మన ఆఫీస్కి ఒక విశిష్ట అతిథి ఈరోజు మన ఆదిలాబాద్ విచ్చేయడం జరిగింది. మనందరి అభిమాన నాయకుడు, చెన్నూరు ఎమ్మెల్యే, వారి అబ్బాయి 3వ తరం ఎంపీ, ఇప్పుడు కాకా గారి స్వర్గీయ వెంకటస్వామి గారి నాయకత్వాన్ని, ఆయన వారసత్వాన్ని ప్రజలందరికీ 3వ తరం అందిస్తున్నటువంటి కుటుంబం, ప్రజాసేవలోని నిరంతరం నిమగ్నమై అంచెలంచెలుగా ఎదిగినటువంటి V6 సంస్థను స్థాపించి, వెలుగు పేపర్ను స్థాపించి, మంచి గొప్ప పారిశ్రామికవేత్తగా, గొప్ప రాజకీయ నాయకుడిగా తనని తాను నిరంతరం నిలబెట్టుకున్నటువంటి వివేక్ వెంకటస్వామి గారికి గట్టిగా చప్పట్లతో వారికి స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాను. మనందరికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ఒక సమిష్టి కృషి, వివేకానంద లాంటి వాళ్ళు ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తులు వారధిలాగా నిలబడి, వారి సోదరుడు వినోదన్న, వాళ్ళ కుటుంబం అంతా కూడా ఎప్పటి నుంచో సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, ఎప్పుడో వెంకటస్వామి గారి కాలం నుంచి కూడా గొప్ప విధేయులుగా, ముఖ్య నాయకులుగా తెలంగాణలో పార్టీని పటిష్టపరచడం కోసం కృషి చేసిండ్రు. ఇప్పుడు రేవంత్ అన్న గారికి అండగా నిలిచి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారులకు తీసుకురావాలని గొప్ప నిర్ణయాలు తీసుకుని, సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి వివేక్ వెంకటస్వామి గారికి నిజంగా ఆదిలాబాద్ ప్రజల తరఫున హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నాం. వాళ్ళు లేకపోతే, నిజంగా నేను చెప్తున్నా, వాళ్ళలాంటి వ్యక్తులు, గట్టి వ్యక్తులు నిలబడకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అంత ఈజీ అయ్యేది కాదు. ఇది ఆన్ ది రికార్డ్, ఇది నిరూపితమైంది. మీరు ఎక్కడైనా కూడా మీరు చూసుకోవచ్చు. అట్లాంటి వ్యక్తి రాష్ట్ర వ్యాప్తంగా నిరంతరం ఆయన చూసి మా తరం వాళ్ళు ఇన్స్పైర్ అవుతున్నారు, స్ఫూర్తి పొందుతున్నారు. ఎంత బాగా తిరుగుతారు ఆయన, కాళ్ళు గజ్జగట్టుకొని తిరుగుతారు, నిరంతరం ప్రజల్లోనే ఉంటారు, చిన్న వ్యక్తిని కూడా పలకరిస్తారు. కార్యకర్తని విస్మరించినటువంటి వ్యక్తి కాబట్టి కేవలం రేపు నామినేషన్ లాస్ట్ ఈరోజు నామినేషన్ ఇస్తాను 50,000 మెజార్టీతో గెలిచిండ్రు. ఆయన బలం వల్ల పార్టీ నిర్మాణం చెందింది, పార్టీ అభివృద్ధి చెందింది. సో నిజంగా అటువంటి వ్యక్తి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అన్న, మీకు తెలిసిందే, మేము కేవలం ఒక 9,000 ఓట్లతో మేము ఓడిపోవడం జరిగింది. కానీ మీ అందరి ఆశీర్వాదంతో పార్లమెంట్ ఎలక్షన్లలో దాదాపు 30,000 ఓట్లు పెంచినాం. మేము 77,000 ఓట్లను సాధించినాం పార్లమెంట్ ఎలక్షన్లలో. అసెంబ్లీ ఎలక్షన్లలో 50,000 ఓట్లు సాధిస్తే పార్లమెంట్ ఎలక్షన్లో 77,000 ఓట్లు సాధించినాం. ఆదిలాబాద్లో మాకు 50,000 ఓట్లు అసెంబ్లీలో వస్తే అన్న, మాకు ఒక కౌన్సిలర్ లేకుండే, ఆదిలాబాద్లో ఒక ఎంపీటీసీ లేకుండే, ఒక జెడ్పీటీసీ లేకుండే, ఒక్కడే సర్పంచ్, మాకు ఒక్కడే సర్పంచ్, ఒక్కడే ఎంపీటీసీ, ఒక ఎస్సీ ఎంపీటీసీ, జైనత్ ఎంపీటీసీ, ఒక బేల మండలం పాటన్ గ్రామ సర్పంచ్. నేను వచ్చేసరికి పార్టీ పరిస్థితి అట్లా ఉండే. ఇక్కడ అట్లాంటి చోట 50,000 ఓట్లు తీసుకురావడానికి మేము ప్రయత్నం చేసినామన్నా. తప్పకుండా మీ అందరి ఆశీర్వాదం ఉంటే మళ్ళీ ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి తీరాలకి ఖచ్చితంగా గెలుపు తీరాలకి చేరుస్తామన్నా. చాలా సంతోషంగా ఉన్నది. ఇప్పుడు కార్యకర్తలు అందరూ కూడా గొప్పగా, అలాగే వివేక్ వెంకటస్వామి అన్నకి మంత్రి పదవి రావాలని మేము మీ అందరి తరఫున దేవుని ప్రార్థిస్తా ఉన్నాం. ఎందుకంటే ఆయన మోస్ట్ ఎలిజిబుల్, ఇప్పుడే కాదు, వాళ్ళ తండ్రి గారి నుంచి కూడా ఎలిజిబుల్. 2009లోనే ఎంపీ, వారు 15 సంవత్సరాల కిందటే ఎంపీ. ఇది మా కోరిక, మా మనస్ఫూర్తిగా మేము కోరిక తప్పకుండా నెరవేరుతుందని ఆశిస్తూ ఉన్నాము. మీ అందరి కూడా ఒకసారి వివేకన్న యొక్క, మీ అందరికీ నేను తెలుసు, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గత 5 ఎలక్షన్లలో 2005 ఎలక్షన్లో చిలుకూరు రామచంద్ర రెడ్డి గారు పాపం వారు పోటీ చేసినప్పుడు కూడా రానని హైయెస్ట్ ఓట్లు 50,000 ఓట్లకు 50,000 ఓట్లు నాకు ఆదిలాబాద్ ప్రజలు ఇచ్చిండ్రు. గత 5 అసెంబ్లీ ఎలక్షన్లలో మనం సాధించిన ఓట్లే అత్యధికమన్నా. లోక్సభ ఎలక్షన్లు అయితే అన్న
ఇంతవరకు 77,000 ఓట్లు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ మా రెండు పార్టీల్లో అత్యధిక ఓట్లు కాంగ్రెస్ పార్టీకి 77,000 ఓట్లు అత్యధికమన్నా